మీరు 175, 25 పార్లమెంట్లో 175 అసెంబ్లీలు అంటున్నారు. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ రియలిస్టిక్గా ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? ఎందుకు రాకూడదు అని అడుగుతాను నేను. ఎందుకు రాకూడదు అంటున్నారు, ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదు అని అడుగుతా ఉన్నారు నేను. డెమోక్రసీలో 50% ఇస్ ద థ్రెష్ హోల్డ్ మార్క్. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% ఎందుకు దాటకూడదు నేను అడుగుతా ఉన్నా. కరెక్టే, అది మీ ఆశ, మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి, వాట్ ఈస్ జెన్యూన్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సో ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం, వై నాట్? వై నాట్? 175కి 175, వై నాట్? 90% ఆఫ్ ది కుటుంబాలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. ఆ అభిమానం ఓటు కింద కన్వర్ట్ కాదా అన్నదే క్వశ్చన్ మార్క్. జగన్ ఉంటే వాళ్ళ పిల్లల చదువులు బాగుపడతాయి, జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన జరుగుతుంది, జగన్ కొనసాగితేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. మరి ఇన్ని మంచి ఉన్నప్పుడు వై నాట్ 175? బై ఎనీ ఛాన్స్ మీరు తెలంగాణ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో వేళ్ళు పెడుతున్న ఈ తరుణంలో ఆంధ్ర నుంచి మీరు ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాల్లోకి విస్తరించడానికి ఎనీ స్కోపు, అవకాశం, అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారా? మనం వెరీ క్లియర్గా ఉన్నారు రజనీ. మన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా జీవితం చిన్న జీవితం. నా జీవితంలో నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు చరిత్రలో మిగిలిపోయేట్టుగా పనులు చేయగలిగితే, నేను చనిపోయినా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతకగలిగే అంత మంచి చేయగలిగితే నా జీవితానికి అది చాలు. అంతేగాని ఎక్కడికెక్కడికో పోయి ఏమేమో చేసి అందరితో సత్సంబంధాలు ఉండాలి, మంచి సంబంధాలు ఉండాలి. దట్స్ వాట్ నేను ఆశించేది.